హలో గైస్, ఈరోజైతే మనం చెప్పే కదా లాస్ట్ వీడియోలో నేవీ ఏవియేషన్ మ్యూజియంకి వస్తామని. సో ఇప్పుడే వచ్చామన్నమాట నేవీ ఏవియేషన్ మ్యూజియంకి. సో ఇక్కడంతా ఆర్మీ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. రైట్ సెక్యూరిటీ పక్కనే యాక్చువల్లీ ఇది అది ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్టు ఇక్కడ పక్కన దానికి అతుక్కుని మ్యూజియం. కెమెరా తిప్పి చూపిస్తాం. సో అదంతా ఎయిర్పోర్ట్ ప్రాపర్టీ, స్ట్రైట్ కూడా ఎయిర్పోర్ట్. అది ఎంట్రీ. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, అక్కడ లోపలికి ఎంట్రీ ఉంది. మీకు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఫ్లైట్. సో ఇది వచ్చి ఎంట్రన్స్ హెలికాప్టర్ కనిపిస్తుంది కదా మీకు. వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో క్యాష్. లోపల మేజర్ అట్రాక్షన్స్ 16 రియల్ లైఫ్ ఎయిర్క్రాఫ్ట్, 80 ఐకానిక్ ఫ్లైట్ సిమ్యులేటర్, కాక్పిట్స్, కేఫ్. సో ఫైనల్లీ లోపలికి అయితే వచ్చాం. నేను బయట వీడియో తీయడానికి చాలా భయంగా ఉంది, ఎందుకంటే నేవీ ఇది కదా, తీయొచ్చో లేదో తెలీదు. సో కొన్ని అన్ని హెలికాప్టర్స్, దీని గురించి ప్రతి దాని డీటెయిల్స్ ఉన్నాయి పక్కనే. ఇక్కడ పెద్ద ప్లేన్ ఉంది. ఇది యాక్చువల్లీ ఇవన్నీ రియలే, కాకపోతే డీకమిషన్. ఇవన్నీ బొమ్మలు కాదు, రియల్ ప్లేన్సే. డీకమిషన్ వాటికి పెయింట్ వేసి చూడటానికి పెట్టారు. ఇవి కూడా మిసైల్ మోడల్స్, పూర్వం నుంచి ఉండేవి. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అదొక పాతకాలపు, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. పెద్ద ఫ్లైట్ నేవీ. IN-139. వీటి గురించి మీరు గూగుల్ చేయొచ్చు. ఇదిగో ఈ ఇంజన్స్ అన్నమాట ఇవి. అండ్ ఇది నాకు తెలిసి చేతక్ అనుకుంటా. చేతక్. ఇదిగోండి ఈ ఇంజన్స్. అండ్ ఇది వచ్చేసి మన చేతక్, మన ఇండియన్ బిల్ట్. ఇదిగోండి టెక్నికల్ మ్యానుఫ్యాక్చరర్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఇండియన్ డొమెస్టిక్ బిల్ట్ హెలికాప్టర్ ఇది. డ్రెస్ ఫ్రమ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 1964. ఇది చేతక్. అది వెనక్కి వెళ్తా కనిపిస్తుంది మీకు ప్రాపర్గా. పక్కెళ్ళి ఉంచారు, అంత హైట్ డిఫరెన్స్ ఉందో చూద్దాం మనిషికి. అంత పెద్ద హెలికాప్టర్ అయితే కాదు, బట్ ఇట్ ఈస్ సంథింగ్. ఎప్పుడో 1960స్లోది కదా. పక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ నేవీ. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది కూడా నాకు తెలిసి చేతక్కే. 75 నంబర్ చేతక్. ఇది చేతక్కే గారు. ఇది కూడా చేతక్కే. ఇది కూడా చేతక్కే. ఇదిగో ఇక్కడ ఇంజిన్ బే అండ్ పెద్దవి ఉన్నాయి. ఫస్ట్ మిసైల్స్ చూద్దాం గైస్. ఇక్కడ మిసైల్స్ కూడా ఉన్నాయి, మిసైల్ మోడల్స్. ఏ ఎయిర్క్రాఫ్ట్లో ఏ మిసైల్స్ వాడతారో ఉంటాయి కదా. ఇవ్వండి ఇవి మిసైల్స్, మన ఫైటర్ జెట్స్లో వాడే మిసైల్స్ ఇవన్నీ. అక్కడ ఇంకో ఇండియన్ నేవీ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, దాని డీటెయిల్స్ చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇది ఒకటి ఉంది. ఇది కూడా ఏదో చిన్న ప్లేన్, డోవ్ అంట దీని పేరు. Dove is a light transport aircraft used for variety of roles, holes and resident all over the world. Flew in September 1945. 2 Dove aircraft are borrowed from. ఇది UK మ్యానుఫ్యాక్చరర్. సో బ్రిటిష్ వాళ్ళ ఫ్లైట్ అనమాట ఇది. మీకు తెలిసే ఉంటుంది డ్రోన్, UAV, అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్స్. మొన్న పాకిస్తాన్ వాళ్ళని మొట్టగుడి వీటితోటి పాకిస్తాన్ వాళ్ళ అమ్మ మొగుడు అది. ఆ బొడ్డ ఎయిర్క్రాఫ్ట్లే వాళ్ళకి ఇంత పెద్ద అవసరం లేవు, అయ్యే ఎక్కువ వాళ్ళకి. ఇది సీలాండ్ అంట. దిస్ ట్విన్ ఇంజిన్ amphibian aircraft was the first aircraft to be inducted in Indian Navy. Ireland manufactured in Ireland. ఐర్లాండ్ అంటే అది ఇంగ్లాండ్, UK పక్కనే ఉంటుంది. ఐరిష్. ఇది వచ్చేసి 323 km/h, 5 passengers కెపాసిటీ అండ్ 800 kilometers వరకు వెళ్ళగలదు. ఇదిగోండి ఒక ఎయిర్క్రాఫ్ట్. దీని పేరు కూడా చూద్దాం మనం. ఫైర్ఫ్లై అంట. ఇది కూడా UK. అండ్ గన్స్, బాంబ్స్, 2 kg బాంబ్స్ అండర్ వింగ్స్ అంట. పర్ఫార్మెన్స్. సో మీరు పాజ్ చేసుకుని చదువుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, వీటి గురించి తెలుసుకోవాలని ఉంటే. ఒక కాంబాట్ హెలికాప్టర్. అండ్
ఇది నాకు ఐడియా లేదు. ఇదైతే కాంబాట్ అటాక్ హెలికాప్టర్. ఇది దీని డీటెయిల్స్ కూడా చూద్దాం. క్యామో 25 అంట. సో ఇది కూడా మీరు డీటెయిల్స్ చదువుకోండి. ఇది కూడా చాలా పెద్దదే, చాలా లైక్ టూ సెట్స్ ఆఫ్ వింగ్స్ ఉన్నాయి దీనికి. అటాక్ హెలికాప్టర్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి ఇది ఇంజిన్ బే అంట. లోపల ఇంజిన్స్ ఉన్నాయి, వాటికి కూడా పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్ళి చూపిస్తాయి. బయట ఒక ఇంజిన్ ఉంది, సీ హాక్. ఇందాక మనం చూసినట్టున్నాం ఇది సీ హాక్. అక్కడ ఇది ఒకటి సీ హాక్ అంట. ఇది కూడా యూకేనే. మనకి ఫ్రీడమ్ వచ్చిన కొత్తలో మనకు అంత టెక్నాలజీ లేదు, అన్నీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడైతే అన్ని డొమెస్టికల్లీ తేజస్ ఇవన్నీ మనం బిల్డ్ చేసుకుంటున్నాము. వ్యాంపైర్ అంట, పేరు సరిగ్గా ఉంది. ఇది కూడా ఆబ్వియస్లీ అగైన్ యూకే వ్యాంపైర్ అంట. ఇదిగోండి ఇది వ్యాంపైర్. అండ్ ఇదిగోండి ఇది ఇంకొక అటాక్ హెలికాప్టర్, చాలా పెద్దగా ఉంది ఇదైతే మాత్రం. దీని పేరు సిక్రోసి, నాకు తెలిసి రష్యా యుఎస్ఏ ఇది. అండ్ ఇది వచ్చేసి ఎలైజ్ అంట. అండ్ దీని డీటెయిల్స్ లోపలికి వెళ్ళొచ్చు అంట. వీళ్ళకి వెళ్తున్నాం, ఎవరు వెళ్ళలేదు, పర్మిషన్ ఉందో లేదో. బట్ యా ఏసీ లోపల చల్లగా ఉంది. సో గైస్ ఈ మన ఇంజిన్స్ అనమాట. రోల్స్ రాయిస్ పెగసిస్. రోల్స్ రాయిస్ ఎక్కడో విన్నా ఒకసారి దీని గురించి నేను. ఇంజిన్ ఇది వర్క్ అవుతున్నట్టుందిరా, అందుకే ఏసీలో పెట్టారు. రొటేట్ అవుతుంది లోపల మరి ఏంటో. ఇది ఒక ఇంజిన్. ఇది చేతక్, అది నేను మీకు హెలికాప్టర్ చూపించా కదా చేతక్ అని, దాని ఇంజిన్ ఇది. ఇది నీనే ఇంజిన్ అంట. అండ్ ఇదిగోండి దీని డీటెయిల్స్, నీనే ఇంజిన్. అండ్ ఇది వచ్చేసి ఆర్ఫెసస్ ఇంజిన్, కిరణ్ MK2. దీని డీటెయిల్స్. వావ్, అసలు ఒక్కొక్క బ్లేడ్ ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయో చూడండి. సో పర్ అడల్ట్ వచ్చి అండ్ ఇదిగోండి ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ రాసున్నాయి ఇంజిన్స్ గురించి. మీరు పాజ్ చేసుకుని చదువుకోండి వీడియో, అది ఇన్ఫర్మేషన్. హాయిగా ఉంది ఏసీలో, చల్లగా. లోపలికి బయట ఎండ మండిపోతుంది. ఫ్యాన్లు నీట్గా, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. సోవనీర్ షాప్ ఉంది, అందులోకి వెళ్దాం, ఏముంటాయి చూద్దాం. 33,000. రియాలిటీ ఇది కూడా ఉంది. మనోడు డ్రైవింగ్ చేస్తాడు. ఇదిగోండి ఈ ఫ్లైట్ ఎక్కుదాం. దీనికి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఉంది. అండ్ ఇందాక దీని ఇన్ఫర్మేషన్ చూపించలేదు కదా, ఇవేమో రేడర్స్ అనమాట, డిటెక్ట్ చేయడానికి, లైక్ ఎనిమీ ఇన్కమింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్. సూపర్ కాన్స్టలేషన్, లాక్హెడ్, నాకు తెలిసి యూఎస్ఏ ఇది. లాక్హెడ్ అంటే లాక్హెడ్ మార్టిన్ అని ఉంటుంది యూఎస్లో. వాళ్ళ ఫైటర్ జెట్స్ అన్ని అదే వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసేది. దీని లోపలికి వెళ్తున్నాం. అంటే ఎంట్రీ ఉందో లేదో తెలియదు, ఇందాక ఎవడు వెళ్ళాడు, మేము వెళ్తున్నాం. అయ్యా. సో గైస్ ఇది లోపల ఇట్లా ఉంటుంది అనమాట. కాక్పిట్లోకి వెళ్దాం. కాక్పిట్ ఎంట్రీ ఉందా? ఎప్. కాక్పిట్ ఇది చాలా చిన్న కాక్పిట్. నడిచి ఇందులో అసలు ఇద్దరు ఎలా కూర్చునే వాళ్ళో నాకు అర్థం కావట్లే. చిన్న కాక్పిట్, స్మెల్ కూడా అదొక ఇవ్వండి మొత్తం. అమ్మో, పైలట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అసలు. ఇవన్నీ ఏ బటన్ నొక్కితే ఏమైతే తెలియదు. అటుపారా ఏసీ ఉంది. ఇదిగోండి ఇది ప్యాసింజర్స్ కూర్చోవడానికి అనుకుంటా. హాయిగా ఉంది, నాకైతే కూర్చొని పడుకోవాలని ఉంది. సో ఇది సూపర్ కాన్స్టలేషన్ ఎయిర్ క్రాఫ్ట్ లోపల వ్యూ. హాయిగా ఉంది. ఫైనల్ నేనైతే ఇక్కడ సెటిల్ అయిపోదాం డిసైడ్ అయ్యాను. అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు ఏమన్నట్లా.
సీట్స్ కూడా బాగానే కంఫర్టబుల్గా ఉన్నాయి. స్మెల్ కూడా అదో స్మెల్ రావట్లా, ఏం రావట్లేదు. నాకు నచ్చింది ఆ స్మెల్. ఇక కూలర్స్ నుంచి అనుకుంటా స్మెల్ ఈ స్మెల్. అండ్ ఇక్కడ ఈ పని చేయమనుకుంటా. కాక్పిట్లోకి వెళ్ళి కాక్పిట్లో కూర్చుందాం. ఇది కాక్పిట్ అనమాట. ఇప్పుడు పైలట్ అవుతా. కూర్చోవచ్చారా? కూర్చోవాయ్. సీట్లు కొంచెం మనం ఈరోజు ఈ ఫ్లైట్ని ఇప్పుడు నేను కరాచీ తీసుకెళ్తున్నాను. 2 బాంబులు రెడీగా పెట్టుకున్నా. కరాచీ అలాగా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అంత బాగోదు మనకు తెలిసిందే. వెళ్ళి కరాచీకి వెళ్ళి 2 బాంబులు పడేసి వస్తా. సీ యు ఆల్. బతుకుంటే కలుద్దాం. ఇది మ్యూజియము పైకి ఉంది. ఫస్ట్ కిందకి ఫినిష్ చేసుకుని పైకి వెళ్దాం. అబ్బో చాలా అరే గైస్ ఇవి ఇదిగోండి మోడల్స్ ఆఫ్ ఎవ్రీ. ఇది ఇది డ్రోన్. ఇది అయితే నాకు తెలుసు. ఇది డ్రోన్ ఇజ్రాయెల్ ఉంది. ఎందుకంటే మనకి ఇజ్రాయెల్ అంటే నాకు ఇజ్రాయెల్ అన్న రష్యా అన్న చాలా ఇష్టం, అంటే ఇండియాతో పాటు. ఇది ఇజ్రాయెల్ డ్రోన్. చూద్దాం. ఇదిగో ఆరిజిన్ ఇజ్రాయెల్ హెరాన్. కామికాజీ అని ఇంకో డ్రోన్ ఉంటుంది, మనం రీసెంట్గా పాకిస్తాన్ మీద అదే యూజ్ చేసాం, అది కూడా ఇజ్రాయెల్ ఉంది. అండ్ ఇదిగోండి ఇది ఇంకో ఫ్లైట్. దీని డీటెయిల్స్ హాక్ MK132. దీని డీటెయిల్స్ ఇది రష్యా. మిగ్గన్ ఉన్న ప్రతిదీ మనకి రష్యన్ ఫైటర్ జెట్సే. రష్యా ఫైటర్ 1 పొసైడన్ USA. దీని మోడల్ ఇది మిగ్ మోడల్. మిగ్ కానీ SU కానీ MiG కానీ ఉంటే అవి అన్ని రష్యన్ మేడ్ ఫైటర్ జెట్స్ అవన్నీ కూడా. క్యామో ఇది కూడా క్యామో 1 ఉండేవి కూడా మీకు రష్యన్సే. ఇది కూడా రష్యా. మన ఇది బ్యాటిల్ షిప్ వెస్ట్ ల్యాండ్ సీకింగ్. ఇదిగోండి ఇది కూడా రష్యనే. క్యామో ఇక్కడ చెప్పే కదా క్యామో అనేది హెలికాప్టర్ సిరీస్. అండ్ మిగ్ కానీ సూ అనేవి ఫైటర్ జెట్ సిరీస్ అనమాట. హాక్ అనేవి US రిలేటెడ్. ఇదిగోండి ఇది కూడా ఇది డ్రోనా ప్లెయిన్. ఫస్ట్ అయితే మీకు గబగబా చూపించి స్టాక్ నేను చూసుకుంటా, మళ్ళీ లేకపోతే వీడియో మరీ లాంగ్ అయిపోయింది. ఇవి మన నేవీ వాడే హెలికాప్టర్స్ అండ్ జెట్స్. ఫైర్ ఫ్లై అంట, పాత అనుకుంటున్నాను. వేరే మనం చూసాం బయట డబ్బు. ఈ హెలికాప్టర్ చూడరా భలే ఉంది. ఒక మనిషి కూర్చోడానికి సరిపోతున్నాం. చూస్తా అన్ని నెమ్మదిగా. ఫైటర్ జెట్ UK. ఇది కూడా మనం చూసాం బయట. ఇప్పుడు మనం ఎక్కాం చూసిన ప్లేన్ ఇదే, అది సూపర్ కాన్స్టలేషన్. ఇప్పుడు మేము ఎక్కాం కాదు గైస్, అది ఇదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. టార్పిడోస్ అంటారు వీటిని, మిసైల్స్ కూడా అంటారు. టార్పిడో అండర్ వాటర్ వెళ్ళే వాటిని టార్పిడో అంటారు. క్యారీడ్ బై సీహాక్ ఇవి మిసైల్స్ వెళ్ళి అంటే హెలికాప్టర్ మిసైల్స్. ఇవి టార్పిడోస్ అనుకున్నా, హెలికాప్టర్ మిసైల్స్ ఇవి. నెక్స్ట్ రూమ్లో మొత్తం గోడలన్నింటి మీద కూడా వాళ్ళకి ఏవో డీటెయిల్స్ రాశారు. అండ్ ఇక్కడ ఇది నాకు తెలిసి INS విక్రాంత్, కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషన్. INS విక్రాంత్ మోడల్. ఇది విక్రమాదిత్య. అది INS విక్రాంత్, ఇది విక్రమాదిత్య. ఇదిగోండి ఇదేంటి ఏమో, ఇది INS విరాట్. ఇది కూడా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. విక్రాంత్, విరాట్. అది లేటెస్ట్ మోడల్. అటుపక్క ఉన్న విక్రాంత్ ప్రజెంట్ యూజ్లో ఉన్నది. ఇది డీకమిషన్డ్
ఓల్డ్ మోడల్ డీకమిషన్ అయిపోయింది. ఇది విరాట్, అది విక్రమాదిత్య. కలిసి ఇవి ప్రస్తుతం ఇందులో ఉన్నాయి, లైక్ మోడిఫికేషన్లో ఉన్నవి. ఇది మిగ్గా, ఇది మిగ్ అనుకుంటా, MiG-29. ఇవి మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, మన ప్రైడ్ అనమాట. ఇవి మన సౌత్ ఏషియాలో చూడండి. ఇది విక్రమాదిత్య, ఇది విక్రాంత్, MiG-29 మోడల్స్ దాని మీద ఉన్నవి. ఇది విరాట్, అండ్ ఇది పాత విక్రాంత్, ఫ్లాట్ మొత్తం. లైక్ మీరు ఆ మూడింటికి కామన్గా చూసారంటే ఫ్రంట్ నా పైకి ఉంటుంది, ఇది మాత్రం ఎండ్ దాకా మొత్తం ఫ్లాటే. వాటికి మాత్రం ఎందుకంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్స్ పైకి వెళ్ళటానికి ఎలివేషన్. అండ్ ఈ మొత్తం ఏవో రాసున్నాయి, ఇవన్నీ చదవడం మన వల్ల అవ్వదులే. కానీ గాయస్ ఇది గుర్తుందా, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. 93,000 సోల్జర్స్ అప్డర్ అయిపోయారు. మన INS విక్రాంత్ దిగి బంగ్లాదేశ్ ఫామ్ అయింది పాకిస్తాన్ నుంచి విడిపోయి. ఇదిగోండి, ఇది మన ఇక్కడ చూడు, పాకిస్తాన్ ఇండియన్ నేవీ కంపారిజన్ కూడా వేసారా. ఇది నాకు తెలిసి ఆ వార్ టైం అప్పుడు అనుకుంటా. ఇదిగోండి ఆ వార్ టైం అప్పుడు. సో ఇవి మీకు ఆ వార్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎవరు అంతమంది చచ్చిపోయారు, అన్ని డీటెయిల్స్. మీకు తెలిసిందే, గోవా చాలా కాలం మనకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు కూడా పోర్చుగీస్ వాళ్ళ ఇదిలో ఉంది. మన నేవీ ఆపరేషన్స్ ఏదో ఉంటుంది పేరు చేసి మనకి ఫ్రీడమ్ తెప్పించారు గోవా. ఇంకోటి పోర్చుగీస్ టెరిటరీ. లైక్ పోర్చుగీస్ వాళ్ళు మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఫ్రీడమ్ వచ్చినాక కూడా ఒక 20 years వరకేమో వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళని వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళకపోతే అప్పుడు నేవీ ఒక ఆపరేషన్ చేసి మనకి తెప్పించింది ఫ్రీడమ్. అండ్ మిసైల్స్ ఇదిగోండి, కొంచెం ఒకసారి ఇదిగోండి మిసైల్స్. ఇది ఒక 10-15 తీసుకెళ్ళి పాకిస్తాన్ నెత్తి మీద దంగలరా బాబు. వాళ్ళ మీద నాకు అసలు కోపమే తగ్గట్ల. ఇది టార్పీడో అనుకుంటా, చూద్దాం. స్వార్డ్స్ ఉన్నాయి డిస్ప్లేలో, పాతకాలం స్వార్డ్స్ మొత్తం దుప్పు పట్టేసి ఉన్నాయి. వీటిని టచ్ చేయొచ్చా? ఇది పొదును లేదు తెలిసి. ఆ పైనుంచి పొడవడమే, ఆడ నుంచి పొడవాలి కానీ షార్ప్నెస్ అయితే లేదు. ఇంకండి ఇక్కడ హ్యాండిల్కి ఇట్లా పట్టుకోవడానికి 2 ఉన్నాయి స్వార్డ్స్ కదా. ఇదిగోండి, ఇది పైన లైక్ వాళ్ళ యూనిఫామ్ ఉంటుంది కదా, ఆ యూనిఫామ్లో ఏది దేనికి ఎలా వాడతారు, నైఫ్, వాళ్ళ పారాషూట్స్, సేఫ్. ఇదిగోండి ఇది ఇందులో ఫోన్ స్టోరేజ్ అయిపోయి వీడియో ఆగిపోయింది, కొన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఒక ఫిలిం మీద రాస్తున్నారు మూవీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఇదిగోండి మొత్తం ఇక్కడ నుంచి వ్యూ, ఫ్లైట్స్ వీటిలన్నీ. ఆ ఎదురుగా ఉన్నది కదా అది సముద్రం, అక్కడ ఓషన్. ఈ మొత్తం పైనుంచి వ్యూ చాలా బాగుంది. 150 రూపీస్కి వర్త్ అని అంట. నువ్వు రాష్ట్రంలోకి వెళ్ళబోతున్నాను నేను. ఇక్కడ కూడా దీనిలో కూడా లోపలికి వెళ్ళడానికి ఉంది. సో ఇందులో కూడా ఉంది వెళ్ళటానికి. అండ్ ఇది హెలికాప్టర్ లోపల. ఎక్కడ ఒక మిషన్ కనిపెట్టుకుని కాల్చడం. ఎలా వెళ్తారు ఇక్కడికి? సో ఇదే హెలికాప్టర్, మన మూవీస్లో చూసుంటాము. ఇక్కడ కలిపి అక్కడ కదులుతాము. దీన్ని పట్టుకొని బటన్స్ ఉంటాయి అంటూ అయితే. ఇదిగోండి మొత్తం మీటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మీటర్స్. ఇక్కడ బటన్లకి అయితే అసలు కొలవే లేదు. నీకు ఏ బటన్ కావాలంటే ఆ బటన్ నొక్కుకో, ఏది ఏం చేసిద్దా ఆవిడికి తెలవదు. నీకు కింద చూపించే కానీ పైన చూపించడం మర్చిపోయా. నీ ఇష్టం బ్రో, నువ్వు ఏం నొక్కుంటావు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, నువ్వు ఏం నొక్కుంటావో నొక్కుకో, అక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఏ నొక్కిన ఏం అవ్వదు, ఎందుకంటే ఇది డీకమిషన్డ్, రన్ అవ్వదు కాబట్టి.
కో పైలట్, ఇది పైలట్, ఇది మెయిన్ పైలట్ సీట్, నేను కూర్చున్నది కో పైలట్ సీట్ అనమాట. హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది దీనికి, పట్టుకుని లాగితే డ్రిఫ్ట్ వస్తుందేమో. అని చెప్పి ఐనాక్స్ వాళ్ళతో పాటు ఏదో సంథింగ్ 6th షో 4 PM. ఇప్పుడు టైం 3:50 అయ్యింది. నేను వెళ్తున్నాం షో చోట. 15 minutes అంట షో అది. ఇదిగోండి, మరి వాడు ఏ షో వేస్తాడో తెలీదు. మేమైతే వెళ్ళి చూస్తాం. 15 గంట ట్రైనింగ్ సిమ్యులేటర్ కాంప్లెక్స్ అంట. Air stations at strategic locations, including 3 in the Andaman and Nicobar Islands. Our 3-dimensional capabilities include maritime reconnaissance and బయటకు అయితే వచ్చాము. ఆడు 15 గంట షో అన్నాడు కానీ అది కరెక్ట్గా 10 minutes ఏమో ఉంది అంతే. కానీ ఆ 10 minutes కూడా లిటరల్ ప్యూర్ గూస్ బంప్స్. అసలు నాకైతే చేతి మీద ఎంట్రుకలు నించుని పోయి కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఒక్క దెబ్బకైతే నాకు అసలు ఇవన్నీ వదిలేసి ఆర్మీలోకి వెళ్ళి ఆర్మీలో చేరిపోదాం అనిపించింది. నేవీలోనే ఎయిర్ ఫోర్స్లో చేరిపోవాలనిపించింది. లైక్ ఆ గన్స్ పట్టుకుని వాళ్ళు వెళ్ళేది, ఆ మిసైల్స్, ఆ జెట్లు, అవన్నీ అసలు అబ్బో గూస్ బంప్స్. అసలు నాకు వెళ్ళిపోవాలనిపించింది ఆర్మీకి. అక్కడ సోవెనీర్ షాప్ ఉన్నాడు, ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ చూసాం కదా, సో అది ఆడదామని వెయిట్ చేస్తున్నా. అతను బయటకు వెళ్ళాడంట, 10 minutes పట్టిద్ది అన్నారు. అతను వచ్చినాక అది కూడా ఒకటి చేసి గిరగిర జెట్టిని తిప్పి అలా 2-3 బాంబ్ బ్లాస్ట్ వేసి వెళ్ళిపోతాం. ఇంకా ఫైనల్ హెలికాప్టర్ స్టార్టింగ్లో దీన్ని చూపిలా. ఇది ఒక హెలికాప్టర్ మిగిలిపోయి ఉంది. ఇది కూడా చాలా పెద్దదే, అంటే హెలికాప్టర్లో చాలా పెద్దది. ప్లెయిన్తో కంపేర్ చేస్తే చిన్నదే, కానీ హెలికాప్టర్లో అయితే పెద్దదే. ఇది దీని పేరు ఎక్కడ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. సీకింగ్ MK-42 అంట, ఫ్రమ్ UK. దాని మిసైల్స్ ఇవి. INS విక్రాంత్. ఇది దాని స్ట్రక్చర్ కొంచెం పెద్ద మోడల్. ఇది విక్రాంత్. ఇది మేము వెళ్ళే దారిలో, మేము అసలు యాక్చువల్లీ ఏవియేషన్ మ్యూజియంకి వెళ్ళే దారిలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టెంపుల్ చూసాము. బిర్లా మందిర్, కృష్ణుడిది. సో ఇప్పుడు అక్కడికి వచ్చి వెళ్ళే దారిలో మాకు రూట్ కనిపించింది. ఫస్ట్ వద్దాం అనుకున్న దారి కనబడలేదు, ఇప్పుడు కనిపించింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టెంపుల్. నేను మీకు చూపిస్తాను చూడండి. కృష్ణుడి టెంపుల్ చాలా పెద్దది, బిర్లా మందిర్ అంట పేరు దీన్ని. ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ నేనైతే ఎప్పుడు చూడలా. అసలు చూడండి ఎలా ఉందో టెంపుల్ మాత్రం. ఎంత అసలు చూస్తేనే అదొక గూస్ బంప్స్ వచ్చే రేపు ఉంది. టెంపుల్ చూడండి అసలు నిజంగా చాలా బాగుంది. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నేను చర్చిలు చూడడమే తప్ప ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద గుడి చూడడం. ఎప్పుడు చూసినా ఇక్కడ చర్చిలే కనబడతాయి ఎక్కడికి వెళ్ళినా. ఇంత పెద్ద బ్యూటిఫుల్ టెంపుల్ అసలు ఇదే ఫస్ట్ టైం నేను చూడడం గోవాలో. చాలా బాగుంది. స్ట్రైట్గా అదే కృష్ణుడును రాధా కనబడుతున్నారు. సైలెంట్గా ఉండక ట్రై చేస్తున్నా. లోపల ఎంత బ్యూటిఫుల్ ఉందంటే టెంపుల్. వావ్ వావ్ బ్యూటిఫుల్ అసలు. కృష్ణుడు
బ్యూటిఫుల్ టెంపుల్ అసలు ఆ డిజైన్ చూడండి. వావ్. శివుడు పార్వతి అనుకుంటా ఇది. ఇటు సైడ్ శివుడు పార్వతి, అటు సైడ్ రామ లక్ష్మణ సీతలు, ఇటు సైడ్ రాధాకృష్ణ, ఇటు సైడ్ హనుమంతుడు, అక్కడ రాముడు ఉన్నాడు కదా, ఇక్కడ కృష్ణ, ఇటు సైడ్ హనుమంతుడు, అటు సైడ్ వినాయకుడు కూడా ఉన్నాడు. అండ్ అసలు ఆ పిల్లర్స్ కూడా ఆర్కిటెక్చర్ చూడండి ఒక్కసారి. టెంపుల్ ఎవరు చేయించారు కానీ నిజంగా బ్యూటిఫుల్. అసలు ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ నేను చూడాలి నా లైఫ్లో. కింద మొత్తం మార్బులు, లిటరలీ సెంటర్ అది కానీ ఆ టైల్స్ కూడా అసలు ఆ పిల్లర్స్ కూడా ఎంత బాగున్నాయో. అండ్ ఇదిగోండి జై శ్రీకృష్ణ. గోవా వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నిజం చెప్తున్నా, మీరు హిందూ అయితే, హిందూ అని కాదు ఎవరైనా సరే, ఈ టెంపుల్కి మాత్రం రండి. బిర్లా మందిర్ గోవా మన డాబోలిం ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 5 minutes. బెస్ట్ టెంపుల్ ఐ హ్యావ్ ఎవర్ విజిటెడ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ చెప్తున్నా, హ్యాండ్స్ డౌన్. అసలు గాయస్ నేను చెప్పాలంటే ఆ మ్యూజియంకి వెళ్ళినాక నాకు వర్త్ అనిపించలేదు, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా వర్త్ అనిపించింది. దీనికి ఎంట్రీ ఫీజు పెట్టినా తప్పు లేదు. 15 kilometers 25 kilometers జర్నీ చేసి అక్కడికి వెళ్ళినాక నాకు అంతే అనిపించలేదు, కానీ ఇప్పుడు వచ్చినందుకు వర్త్ అనిపిస్తుంది ఈ టెంపుల్ చూసాక. చాలా మనశ్శాంతి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది మూసారు, ఇది కూడా ఓపెన్ చేస్తే బాగుండే. మీకు బ్యాక్ వ్యూ చూపిస్తా. ఇది టెంపుల్, ఇది క్లోజ్ చేసి ఉంది ఇక్కడ. ఈ వీడియోకి ఇంతే. ఒకవేళ ఎనీవే దట్స్ ఇట్ గైస్. రేపు ఇంకొక ప్లేస్కి ఏదన్నా అనుకుని అక్కడికి వెళ్తాను. ప్రస్తుతానికి అయితే ఏ ప్లేస్ అనుకోవాలా, నైట్ కూర్చొని చూసుకుంటా ఆ ప్లేస్కి వెళ్ళి అది కూడా ఒక వ్లాగ్ చేసి అది కూడా పెడతాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్లో ఈ వీడియోస్లో మీకు ఇంప్రూవ్మెంట్స్ కావాలి, లేకపోతే వీడియో లాంగ్ ఉంది, షార్ట్ ఉంది, లేదా డీటెయిల్స్ కావాలి, అట్లాంటివి అని ఉంటే ఫీడ్బ్యాక్ కామెంట్స్లో పెట్టండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పీస్.